ఏవండోయ్, మనం మన గార్డెన్లో అనేక రకాల కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నిటినీ పెంచుతూ ఉంటామండి. అలాగే వాటికి అవసరమైన ఎరువులను కూడా మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన గార్డెన్లో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండి తీరాలండి. ముఖ్యంగా మీరు పైన చూస్తున్నారు చూడండి, ఇది పండ్ల గుర్ర అనమాట. ఇది గనక మన గార్డెన్లో ఉంటే చాలా ఈజీగా మన గార్డెన్ని ఈ వర్షాకాలంలో క్లీన్ చేసేసుకోవచ్చండి. మరి దీని సహాయంతో మా గార్డెన్ని నేను ఎలా క్లీన్ చేయించాను అనేది మీకు మా గార్డెన్ వర్క్స్ అన్నీ ఈ వీడియోలో చూపించేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ముందుగా ఇతను మా స్కూల్లో పనిచేస్తాడండి. అప్పుడప్పుడు నాకు వచ్చి గార్డెన్లో క్లీనింగ్ వర్క్స్ ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా కొన్ని నాటాల్సిన మొక్కలు ఉన్నాయండి. ఇందులో పారిజాత మొక్కలు, ఇంకా కొన్ని రకాల పూల మొక్కలు అవి ఉన్నాయండి. వాటన్నిటినీ ఈ విధంగా ఒక వరుసలో పెట్టిస్తున్నాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా లేకుండా గేట్ దగ్గర అన్నీ కూడా ఒక వరుసలో నీట్గా ఇలా సర్దించేసానండి. మనం చక్కగా ఈ వర్షాకాలం వచ్చిందంటే గార్డెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. తెచ్చిన మొక్కలు తెచ్చినట్టు అలా పక్కకు పెట్టేసి ఉంచాము. అందుకని వాటన్నిటినీ ఈ విధంగా ఓ పక్కకి సర్దిస్తున్నాను అనమాట. మనకి వర్షాకాలం వచ్చేసిందండి. ఇప్పటి వరకు ఆకంతా కూడా బాగా తడిసిపోయి కుళ్ళిపోయి ఎలా పడితే అలాగా చెత్తా చెదారంతో గార్డెన్ అంతా నిండిపోయి ఉంటుందండి. ఇంకా కొమ్మలు రెమ్మలు బాగా పెరిగిపోయి ఉంటాయి. ఇంకా విత్తనాలకు వర్షాలకి విత్తనాలు కింద పడి అనేక రకాల పనికొచ్చే మొక్కలు, పనికిరాని మొక్కలు పెరిగిపోయి ఉంటాయి. వాటన్నిటిని మనం తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి సత్యనారాయణ మొక్కలండి. బాగా గుబురైపోయినాయి. అక్కడ గుబురైపోయి ఏదైనా పాము దూరినా కానీ కనపడినంత బుషీగా అయిపోయినాయి అండి. అందుకనే నేను అవన్నీ తీయించేస్తున్నాను. మొదల వరకు తీయించేయాలండి. ఈ వర్షాకాలం తప్పదండి. మనకి మొక్కలంటే మనకి ఎంత ప్రేమ ఉన్నా ప్రతి మొక్క గార్డెన్లో ఉండాలి అని ఉంచామనుకోండి, పురుగు పుట్ర చేరతాయండి. ఎందుకంటే పాములు బయటకు వస్తాయి అన్నమాట. తెలుసు కదండి మనందరికీ. వర్షాలు పడినాయి అనుకోండి, పుట్టల్లోనికి నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ నీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ పాములు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఎక్కడైనా చెట్ల ఆకులు గుబురుగా ఉన్నాయి అనుకోండి, ఆ గుబురులోకి దూరి పడుకుంటాయి అన్నమాట. లేదంటే గార్డెన్ అంతా ఆకులు రాలున్నాయి అనుకోండి, ఆ ఆకుల్లో దూరి ఉంటాయండి. మనకు అసలు కనిపించవన్నమాట. అలాంటప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందండి. అందుకని మనకు పనికిరాని మొక్కలన్నీ కూడా తీయించేయాలి. చూసారు కదా, ఇది పండ్ల గుర్రు. మనం ఇలాంటప్పుడు చేతులు కింద పెట్టకూడదండి. ఎందుకంటే ఎక్కడ ఏ పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో మనకు తెలియదు కదండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీంతో చక్కగా ఎంత దూరం నుంచి అయినా సరే చాలా దూరంగా నిలబడి ఆకంతా కూడా దగ్గరికి ఊడ్చేయచ్చు అనమాట. అలా ఊడ్చేటప్పుడు ఆకుల కింద ఏమైనా పాములు కానీ, తేళ్ళు కానీ, జర్రెలు కానీ, ఇంకేమైనా క్రిమికీటకాలు కానీ ఉన్నాయనుకోండి, దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఎత్తేయచ్చు అనమాట. ఎత్తేసి టబ్లోకి ఎత్తేసి పారబోయించేసానండి. నిజానికి ఈ ఆకంతా కూడా మనం కంపోస్ట్ బిన్లో వేసేసి మట్టి కప్పేసామంటే బ్రహ్మాండమైన ఎరువు తయారైపోతుందండి. కానీ వర్షాకాలం కదండి, ఆ కంపోస్ట్ బిన్ కూడా ఎందుకు ఈ చెత్త చెదారంతో నింపడం అని నేను మొత్తం పారేస్తున్నానండి బయట. ఎందుకంటే ఆల్రెడీ మాకు కంపోస్ట్ బిన్ ఉంది, దాంట్లో ఎరువు తయారైంది. ఆ ఎరువు అంతా కూడా నేను కుండీల్లో ఒక సంవత్సరానికి సరిపడా బలం ఉండేలాగా నేను మొత్తం అన్నీ వేయించేసానండి. అందుకు ఇంకా చాలా ఎరువు ఉంది, ఇంకా మిగిలిన ఎరువు. ఇంకా ఎందుకు ఈ చెత్త చెదారం అంతా పెట్టడం వర్షాకాలం అని తీయించేస్తున్నానండి. ఎందుకంటే మాకు ఆకులకి ఏం లోటు లేదండి. బోళ్ళంత ఆకు రాలిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా అయింది కదండి, ఇంత శుభ్రం చేయిస్తున్నాం కదండి, మళ్ళీ వారం రోజుల్లోనే ఆకు రాలిపోతుందండి. మా ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. అసలు ఎక్కడా కూడా ఎండ అన్నది రాదు. చాలా తక్కువ అండి. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. మామిడి చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్టు, బొప్పాయి చెట్లు, ఇంకా సీతాఫలం, నిమ్మ, ఒకటి కాదు రెండు కాదండి, బోల్డ్ అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. అందుకని చాలా ఆకు రాలుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మాకు ఆకుకైతే అసలు కొదవలేదండి. కాబట్టి ఈ పండ్ల గొర్రు సహాయంతో ముందు ఆ పైన పేరుకున్న ఆకు అంతటిని మనం లాగేయాలండి. ఆ తర్వాత మిగిలిన ఆకుని ఈ విధంగా మనం భయం లేకుండా
తుడిపించేసుకోవచ్చు అనమాట. చీపురుతోటి ఒక మొండి చీపురు ఉంటుంది కదండి, ఆ చీపురుతోటి ఊడ్చేస్తే ఇంకేమన్నా ఆకు ఉంటే గనక ఆకంతా వచ్చేస్తుందండి. ఈరోజు మా స్కూల్ లేదండి, హాలిడే ఇచ్చారు. మనకి తెలుసు కదండి, బోనాల సందర్భంగా గవర్నమెంట్ వారు హాలిడే ప్రకటించారండి. కాబట్టి నేను ఈరోజు నాకు కాస్త ఖాళీ దొరికింది, తీరిక దొరికింది కాబట్టి ఈ గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయించేస్తున్నాను. లేకపోతే ఏదో ఒక పురుగు పుట్ర బయలుదేరతాయండి. మొన్న ఒక వానపాము వచ్చిందండి, వానకోయిల అంటారు కదా, ఆ వానపాము వచ్చిందండి. దాన్ని చూసేసరికి భయం అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి ఒక్క పాము కనపడింది అనుకోండి, ఇక మనకు అదే అనుమానం ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ పాములు ఏం చేస్తాయో తెలుసా అండి, మనలాగా కాదు, పక్షులు కానీ జంతువులు కానీ ఈ క్రిమికీటకాలు ఇవన్నీ కూడా చాలా ఐకమత్యంగా ఉంటాయండి. ఆ పాము వెళ్ళి ఇంకొన్ని పాములు తీసుకొస్తుంది. రెండే వాళ్ళ ఇంట్లో చెత్త చెదారం బాగుంది, అక్కడ మనం దాక్కోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇంకొన్ని పాముల్ని తీసుకొచ్చి పెడతాయి అన్నమాట. అందుకని సరే, వానపాము వానకోయిల ప్రమాదకరమైంది కాదు, అయినా కానీ ఎంతైనా పాము అంటే భయమే కదండి, అది హాని చేసినా చేయకపోయినా. అందుకని ఎట్లాగూ వర్షాకాలంలో గార్డెన్ అంతా ఒకసారి మనం క్లీన్ చేయించేసుకుంటాం కదా. నాకు ఈసారి లేట్ అయిందండి కొంచెం చేయించడం, ఖాళీ లేక చేయించలేదు. అయినా ఒకటే వర్షాలండి, ఏ పని చేసుకోవడానికి లేకుండా ఒకటే వర్షాలు కురుస్తున్నాయి కదండి. అందుకని మొత్తం ఈరోజు కాస్త ఎండ వచ్చింది, వర్షం కూడా లేదు, వాతావరణం కూడా కాస్త పొడిగా ఉంది కదా అని చెప్పి నేను ఈ పని అంతా చేయించేస్తున్నాను. చూడండి ఎంత ఉపయోగపడుతుందంటే ఈ పండ్ల గుర్రు మనకి. అసలు చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంత పొడుగు కట్టెకి కట్టుకున్నామంటే అంత దూరాన్ని నిలబడి చక్కగా ఈ విధంగా తీసేయచ్చండి. చాలా ఈజీగా కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ వచ్చేస్తాయండి. అలా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చీపురుతో శుభ్రం చేసేసుకుంటే అయిపోతుంది. ఎవరికైనా అసలు నిజం చెప్పాలంటే ఈ ఆకు బంగారం అండి. ఇది నేనంటే అది తీసేసాను, కానీ ఈ ఆకుని ఎవరైనా సరే చక్కగా ఒక కంపోస్ట్ బిన్ తయారు చేసుకుని, చాలా వరకు సగం కంపోస్ట్ అయిపోయినట్టేనండి. ఆకంతా బాగా మగ్గిపోయింది, మాగిపోయింది, తడిసిపోయి. దీంట్లో కనుక మట్టి కప్పేసి ఇంత ఆవు పేడ వేసారంటే బ్రహ్మాండమైన ఎరువు తయారైపోతుందండి. దాన్ని మించిన ఎరువు లేనే లేదు. మనం అసలు ఎరువుల కోసం డబ్బులు ఖర్చు పెట్టకూడదండి. మనం చక్కగా ఆవు పేడ కనుక మనకుంటే ఆవు పేడ తోటి జీవామృతం కానీ ద్రవ జీవామృతం ఘనజీవామృతం తయారు చేసుకున్నాం అనుకోండి, బోళ్ళంత ఎరువు అండి మనకి. ఆవు పేడ ఎరువు చాలా బలం అన్నమాట. కాబట్టి ఎక్కడైనా గోశాలు ఉంటే కనుక ఆవు పేడ ఎరువు తెచ్చుకోండి. చూసారు కదా, ఈ కుండీల్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదండి, మనం వేసవకాలం ఏం చేసాము, ఈ కుండీల్లో నేనైతే స్పాంజ్ ముక్కలు వేసానండి మల్చింగ్ కోసం, లేదా ఎండిన ఆకులు వేసాం. అవన్నీ ఇప్పుడు తీసేసుకోవాలండి. నాకు కొంచెం తీయడం లేట్ అయింది అవన్నీ కూడా. ఎందుకంటే ఆ ఎండిపోయిన ఆకులు అలానే ఉంచేసి ఆ స్పాంజీ ముక్కలు అలానే ఉంచేసామనుకోండి, మురిగిపోతుంది అనమాట. నీరు ఎక్కువైపోయి ఆ మొక్కల్లో ఆ వేళ్ళు ఉంటాయి కదండి, ఆ వేళ్ళు కుళ్ళిపోతాయి అన్నమాట. చూడండి కుండీల్లో పనికిరాని మొక్కలు బోల్డని ఉన్నాయండి, అవన్నీ తీసేసుకోవాలి. ఇంకా దగ్గరకంటూ కట్ చేసేసుకోవాలండి. మన దగ్గర పూల మొక్కలు ఉంటాయి కదండి, మందార పూలు, ఇంకా గుత్తు పూ నూరు వరహాలని, శంకు పూలని, ఇంకా నందివర్ధనాలని, ఇంకా ఏ రకమైన సరే గులాబీలని, ఎన్ని రకాల మొక్కలున్నా అవన్నీ కిందికంటూ వర్షాకాలం కట్ చేయాలండి. ఎందుకంటే ఇలానే ఉంచేసామనుకోండి పువ్వులు ఎక్కువ పుయ్యవండి. అందుకని దగ్గరకంటూ కట్ చేసేయాలి. మనం ఎప్పుడైతే మొక్కలు కట్ చేస్తామో అవి కొమ్మలు రెమ్మలు బాగా వచ్చి గుబురుగా తయారయ్యి ఎక్కువ పువ్వులు పూస్తాయండి. ఇంకా పండ్ల చెట్లైనా అంతే. మనం ఈల్డ్ అయిపోయిన తర్వాత మనం పంట కోసేసుకున్న తర్వాత అన్నీ దగ్గర కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుంటే చక్కగా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి బోళ్ళంత కాపు కాస్తుందండి. ఇది బాన్సాయి మొక్క అండి. చూసారు కదా, మేడి చెట్టు అనమాట. ఈ మేడి చెట్టు కొమ్మలు కూడా కిందికంటూ కట్ చేయించేసానండి నేను. మళ్ళీ చక్కగా చిగుర్లు వస్తాయి. ఈ విధంగా పనికిరాని మొక్కలు ఏమన్నా ఉంటే కుండీల్లో తీయించేసానండి. అలా తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ అంత గార్డెన్ అంతా ఒకసారి సెట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా చేసుకుని ఎక్కడెక్కడ ఏ కుండీలు ఉండాలి అని అన్నీ చూసుకోవాలండి. చూసారు కదా, ఈ కుండీ ఎందుకు ఇక్కడ ఏం మొక్క పెట్టిస్తున్నానంటే కలబంద అండి, అలోవెరా మొక్క. వేరే కుండీలో ఒక చిన్న కొమ్మ పెడితే అది పెద్దగా అయిపోయిందండి. అందుకనే దాంట్లోంచి తీసేసి అలోవెరా మొక్క సెపరేట్ ఈ కుండీలో మళ్ళీ పెట్టిస్తున్నాను అనమాట.
ఇలా పెట్టుకుంటే మనకి అక్కడక్కడ ఈ అలోవెరా మొక్కలు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తాయండి. ఒక చిన్న ఈ అలోవెరా మొక్క పెంచడం చాలా ఈజీ అండి. దీంట్లో రేకుల్లా ఉన్నాయి కదా, ఒక్క రేకు తీసుకుని మనం మట్టిలో గుచ్చామంటే మనకి మళ్ళీ మొక్క తయారైపోతుందండి. మన ఇళ్లల్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఔషధ మొక్కల్లో ఈ అలోవెరా కూడా ఒకటండి. కాబట్టి ఇలాంటి అలోవెరా మొక్కలు కూడా మనం కుండీల్లో వేసుకుని చక్కగా పెట్టుకోవాలన్నమాట. వేరే మందార కుండీలో ఒక్క కొమ్మ అలా గుచ్చానండి నేను. గుచ్చితే చాలా పెద్దగా అయిపోయింది మొక్క. ఒకే కుండీలో మందార మొక్క, అలోవెరా మొక్క ఎందుకు అని చెప్పి నేను అలోవెరా మొక్క తీయించేసాను, వేళ్లతో సహా తీయించేసి వేరే కుండీలో, సెపరేట్ కుండీలో పెట్టిస్తున్నానండి. ఈ విధంగా కొన్ని మొక్కల్ని తీసేసి మనం చక్కగా ఎక్కడ పెట్టాలనుకుంటామో అక్కడ మనం ప్లాన్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ అలోవెరా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. అందరికీ తెలుసు అలోవెరా గురించి. కాబట్టి అలోవెరా మొక్క తప్పనిసరిగా మీ ఇళ్లలో పెంచుకోండి. ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి మొక్కలకి, ఎండిపోయిన ఆకులు ఉన్నా సరే తీసేయాలి. ఎండిపోయిన కొమ్మలు, పుల్లలు ఉంటాయండి, వాటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇంకా కొమ్మలు, రెమ్మలు అన్నీ కూడా దగ్గరకంటూ కట్ చేసేయాలండి. ఇగో ఇందులో కరివేపాకు మొక్కలండి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయి. అవన్నీ తీయించేసాను. మాకు చాలా పెద్ద కరివేపాకు చెట్టు ఉందండి, అందుకని దాని కింద బోల్డ్ అన్నీ వస్తే నేను అవన్నీ తీయించేసానండి. ఇంకా రకరకాల మొక్కలన్నీ, పిచ్చి మొక్కలన్నీ కూడా వచ్చేసినాయండి కుండీల్లోనూ, గార్డెన్లోనూ, ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి వాటన్నిటిని నేను తీయించేస్తున్నాను అనమాట. కుండీల్లో మనకి మట్టి కనపడాలండి, ఈ కిందికి ఉన్న ఆకులు కూడా తీసేయాలన్నమాట. ఎప్పుడు కూడా మనకి కుండీ మొదట్లో మొక్క కనపడేలాగా, మట్టి కనపడేలాగా చూసుకోవాలండి. అలా చూసుకుంటే ఏమవుతుందంటే మనకి మట్టి క్లియర్గా కనపడుతుంది కాబట్టి అక్కడ ఏ పురుగు, పుట్ర, పాములు చేరకుండా ఉంటుందండి. మనకి పాములు ఎప్పుడు చేరతాయంటే అక్కడ చీకటిగా ఉన్న లేదా మొక్కలయ్యి గుబురుగా ఉన్నప్పుడు అలాంటి చోట దాక్కోవడానికి బాగుంది అని చెప్పి అవి దాక్కుంటాయండి. అదే మనకి మట్టి కనపడేలాగా ఉందనుకోండి, దానికి దాక్కోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అవి పారిపోతాయి అన్నమాట. ఎక్కడ ఉండవు. పొరపాటున మన ఇంట్లోకి, మన గార్డెన్లోకి వచ్చినా అక్కడ నీట్గా ఉందనుకోండి, ఏ చెత్త చెదారం లేకుండా, ఎక్కడ పావు దాక్కోవడానికి అవకాశం లేదనుకోండి, వచ్చిన దాన్నే మనకు వెనక్కి వెళ్ళిపోతాయండి. చూసారా, నేను ఆకులు, కింద ఆకులన్నీ తీయించేస్తున్నాను. అలా తీయించేస్తే ఏమవుతుందంటే మనకి కుండీలో ఉన్న మట్టి అంతా కూడా చక్కగా కనపడుతుందండి వేసవికాలం. ఈ విధంగా కొమ్మలన్నీ కట్ చేయించేసుకోవాలండి. కట్ చేసుకుంటే కట్ చేసిన చోట మళ్ళీ 2 కొమ్మలు వస్తాయి అన్నమాట. గుబురుగా అవుతుంది మొక్క, అందంగా, చూడడానికి అందంగా ఉంటుంది. మళ్ళీ కొమ్మలు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి బోల్డ్ అన్ని పువ్వులు పూస్తాయి, కాయలు అయితే కాయలు కాస్తాయండి. ఇవన్నీ మందార చెట్లు అండి. బాగా చిన్న కుండీయే కానీ బాగా కొమ్మలు, రెమ్మలు వేసేసి గుబురుగా అయిపోయిందండి. మొత్తం అన్నీ కూడా కిందికంటూ కట్ చేయించేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయండి. ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం అలోవెరా కట్ చేసి, ఆ కట్ చేసిన చోట అలోవెరా కొంచెం రాసేయాలండి. అలోవెరా జెల్ పూసేస్తే ఆ మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన చేతికి గాయమైతే మనం వెంటనే ఏదో ఒకటి ఆయింట్మెంట్ పూసుకుంటాం కదండి, అదేవిధంగా మొక్కలకి కొమ్మలు కట్ చేసినప్పుడు ఆ కొమ్మలకి కొంచెం అలోవెరా జెల్ రాసి కొంచెం పసుపు అంటించేసామనుకోండి, తొందరగా ఆ మొక్క కోలుకుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా కుండీల్లో ఉన్న ఎండుటాకులన్నీ తీయించేస్తున్నానండి. ఉండకూడదు, ఎండుటాకులు ఉన్నాయంటే అవి కుళ్ళిపోయి మొత్తం ఫంగస్ అంతా ఫామ్ అవుతుందండి. మొక్క చచ్చిపోతుందన్నమాట, వేరుకుళ్ళు తెగులు మొదలవుతుంది. ఎప్పుడైనా కానీ మనం మట్టి కప్పితేనే అది ఎరువు అవుతుందండి. మట్టి కప్పకుండా పైన ఇలా వదిలేసామంటే అది పురుగులు తయారవుతాయి అన్నమాట. అందుకని భూమిలో కప్పెట్టాలి. ఎప్పుడైనా సరే భూమిలో కప్పెడితే అది బ్రహ్మాండమైన ఎరువు తయారవుతుంది. పైన అలా వదిలేసామంటే ఈ కుండీల్లో నీరు నిలబడిపోతుందండి. నీరు నిలబడిపోయి మొత్తం మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట. మనకి వేసవికాలం మల్చింగ్ అవసరం అండి. వేసవికాలంలో తప్పనిసరిగా పెద్ద చెట్లైనా, చిన్న చెట్లైనా, ఏదైనా సరే మనం ఎండిన ఆకుల్ని చెట్టు చుట్టూ వేసుకున్నామంటే మనం నీళ్లు పోస్తాం కదండి, ఆ నీళ్ళు ఆవిరైపోకుండా, ఎండవేడికి పాడైపోకుండా, మొక్కలు చచ్చిపోకుండా అవి చక్కగా హెల్తీగా ఉంటాయండి. కానీ వర్షాకాలంలో మాత్రం తప్పనిసరిగా మనం తీసేయాలి. చూడండి, కిందికున్న ఆకులన్నీ తీయించేస్తున్నాను చూసారా, ఇలా తీసేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఆ కుండీలో ఉన్నటువంటి మట్టి బయటికి కనపడాలండి. ఒకటి, పురుగు పుట్ర చేరదు ఆ కుండీల్లో, దాక్కోవేమి. రెండోది ఏంటంటే ఆ మట్టికి గాలి తగలాలి, ఎండ తగలాలండి.
అలా తగిలినప్పుడు ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ అవ్వకుండా చక్కగా ఈ వర్షాకాలం మట్టి పొడి పొడిగా ఉండి ఏ సూక్ష్మజీవులు రాకుండా మొక్కలు హెల్తీగా ఉంటాయండి. పైన ఎప్పటి తడి అప్పుడు ఆరిపోతుందనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మొక్కలన్నీ ట్రిమ్ చేయించేసానండి. ఇక్కడ ఇక్కడ కూడా చాలా రకాల మొక్కలు పెరిగిపోయినాయండి మొత్తం అన్నీ. మళ్ళీ ఈ చెట్లల్లో ఆకు మల్చింగ్‌గా వేసినటువంటి ఆకంతా కూడా అలా స్టోర్ అయిపోయి అలా ఉందండి. ఇంకా ఆకులు బాగా రాలుతూ ఉంటాయండి పెద్ద చెట్లున్న చోట. కాబట్టి తీసేయాలి. ఇక్కడ ఉన్న ఈ మామిడి చెట్టండి ఇది. ఈ మామిడి చెట్టు చుట్టూ బోలెడంత ఆకు, పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేసినాయండి. కాబట్టి మొత్తం అంతా కూడా నేను క్లీన్ చేయించేస్తున్నాననమాట. మనకు మొత్తం మట్టి కనపడాలి. ఇన్ని రోజులు నేను ఎందుకు ఆగానంటే, వర్షాలు పడిన తర్వాత రకరకాల విత్తనాలు పడి రకరకాల మొక్కలు వచ్చేస్తాయండి. అలా మొక్కలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు అవసరమైన మొక్కలను తీసి కొన్ని కుండీల్లో నాటించుకోవడం, ఎక్కడెక్కడ నాటుకోవాలో అలా నాటుకొని, ఇక ఇవి మనకి పనికిరావు అనుకున్న మొక్కలన్నీ కూడా తీసేయాలండి. అందుకని నేను కొద్ది రోజులు వర్షాలు పడేంత వరకు కొంచెం గార్డెన్ క్లీన్ చేయకుండా అలా ఉంచానండి. ఎందుకంటే విత్తనాలు వర్షం పడగానే రకరకాల విత్తనాలన్నీ మొలకెత్తుతాయండి. అలా మొలకెత్తినప్పుడు మనకు అందులో కొన్ని పనికొచ్చేవి ఉంటాయి. ఆ పనికొచ్చే చెట్లు కొంచెం ఒక జానెడు అవుతాయి కదండి. ఒక 2 నెలలు అయ్యేసరికి, వర్షాకాలం అప్పుడే 2 నెలలు అయింది కదా, ఒక జానెడు పైన అవుతాయి. కాబట్టి అలాంటి మనకు పనికొచ్చే మొక్కలన్నీ వేళ్ళతో తీసి ఒక పక్కన పెట్టుకుని, వాటిని భూమిలో ఎక్కడెక్కడ నాటుకోవాలో నాటుకుని, కుండీల్లో వేసుకునే మొక్కలైతే చక్కగా కుండీల్లో వేసుకుని, మిగిలినవి పనికిరాని మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకే చాలా వరకు భూమిలో ఉన్న గింజలన్నీ కూడా మొలకెత్తేసినాయండి. ఇప్పుడు కనుక ఈ సమయంలో కనుక మనం గార్డెన్ క్లీన్ చేసుకుంటే ఇక ఎక్కువ మనకి పిచ్చి మొక్కల బెడద ఉండదన్నమాట. తీసేయాలి. చూడండి, ఇప్పుడు బాటిల్ చూసారు కదా, అందులో బొప్పాయి విత్తనం పడినట్టుందండి. ఓ బొప్పాయి మొక్క వచ్చేసిందనమాట. అలా మనకు కావాలనుకుంటే ఆ బొప్పాయి మొక్కను బయటికి తీసి ఎక్కడైనా నాటుకోవచ్చండి. లేదంటే మనం తీసి పక్కకు పడేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా మామిడి చెట్టు చుట్టూ నేను అప్పుడు సమ్మర్లో వేసినటువంటి మల్చింగ్గా వేసే కదా ఎండుటాకులు, మొత్తం దాని చుట్టూ ఉన్నటువంటి ఆ ఎండుటాకులు, ఇంకా మామిడి చెట్టు చుట్టూ ఉన్నటువంటి ఆ పిచ్చి మొక్కలు, రకరకాల మొక్కలు అవన్నీ కూడా తీయించేసానండి. ఇంక ఇవన్నీ బోన్సాయి మొక్కలండి. ఇది వేప మొక్క. దీన్ని కిందికంటూ కట్ చేయిస్తున్నానండి. ఈ కిందికంటూ కట్ చేస్తే ఏమవుతుందంటే చక్కగా మళ్ళీ ఇక్కడి నుంచి చిగుర్లు వస్తాయి అన్నమాట. నేను ముందు ముందు బోన్సాయి మొక్కలు ఎలా పెంచాలో కూడా మీకు చెప్తానండి. నేను బోన్సాయి వేప చెట్టు పెంచాను, కానుగ చెట్టు పెంచాను, ఇంకా మేడి చెట్టు, మర్రి చెట్టు, ఇంకా చింత చెట్టు, ఇలా కొన్ని రకాల చెట్లు నేను పెంచానండి. బోన్సాయి మొక్కలు చాలా ఈజీ అండి చేయడం. అందుకని కొన్ని బోన్సాయి మొక్కలు కూడా చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత తప్పనిసరిగా అలోవెరా మొక్క కట్ చేసి దాని లోపల ఉన్నటువంటి జెల్లు ఆ పైన కట్ చేసిన భాగానికి పూయాలండి. పూసి పసుపు అంటించాలన్నమాట. పసుపు కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ అంటించేస్తే ఆ మొక్క పాడవకుండా మనం చేసినటువంటి గాయం తగ్గిపోయేలా చేస్తుందండి. ఇది చింత చెట్టు అండి, బోన్సాయి చెట్టు. ఇది కూడా ఒకే కుండీలో ఇటు అలోవెరా మొక్కలు ఉన్నాయి, బోన్సాయి చింత చెట్టు కూడా ఉందండి. అది కూడా కిందికంటూ కట్ చేయించేస్తున్నాను. ఆ తర్వాత మెల్లగా దాన్ని చిగుర్లు వచ్చాక బయటికి తీసి నేను సెపరేట్ కుండీలో వేసుకుంటానండి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రం చేయించేసానండి. ఇది వంకాయ మొక్క అండి. ఈ మొక్క మీరు చాలాసార్లు చూసారు. ఒకే ఒక వంకాయ మొక్క ఉంది మా ఇంట్లో. డజను అరకిలో కాయలు కాస్తుందని చెప్పాను కదండి. అది కూడా దగ్గరికి కొమ్మలు కట్ చేయించేసానండి. ఎందుకంటే మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చేసి కాయలు బాగా కాస్తాయి అన్నమాట. వంకాయ చెట్లు మనం ఒక్కసారి వేసుకున్నామంటే 2-3 సంవత్సరాలు కాయలు కాస్తాయండి. ప్రతి సంవత్సరం మనం కొమ్మలు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మా గార్డెన్లో శంకుపూల మొక్కలండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయండి. ఈ శంకుపూల మొక్కలు మన ఇంట్లో ఉంటే మనకి చాలా అదృష్టం అండి, చాలా మంచిది. పరమేశ్వరుడికి శంకుపూలు అంటే చాలా ఇష్టం, ఇంకా శనీశ్వరుడికి చాలా ఇష్టం, ఇంకా ఆంజనేయుడికి చాలా ఇష్టం. ఈ శంకుపూలు చాలా మంచిదండి ఇంట్లో ఉండి వాటితో మనం పూజ చేసుకుంటే. కానీ వీటితో వచ్చిన చిక్కు ఏంటంటే వాటి కాయలు ఎండిన తర్వాత పగులుతాయి కదండి, ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వచ్చేసి తొందరగా అల్లుకుపోయి మొత్తం గుబుర్లు అయిపోతాయండి. అందుకని మా గార్డెన్లో మొలిసినటువంటి శంకుపూల మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేశానండి. అన్నీ
అన్నీ కలెక్ట్ చేసి అన్నీ గుత్తులాగా ఒక చోట పెట్టిస్తున్నానమాట. ఇంక మొత్తం శంకుపూల మొక్కలన్నీ ఒకే చోట ఉంటాయి. ఒక చిన్న కంప, ఒక కట్ చేసిన కొమ్మలుంటాయి కదండీ! మొక్కల చెట్ల కొమ్మలు. ఆ కొమ్మ ఇక్కడ నాటామనమాట. ఎండిపోయిన కొమ్మ. ఆ కొమ్మ మొదట్లో శంకుపూల మొక్కలన్నీ నాటించానండి. ఆ కంపకి ఈ శంకుపూల మొక్కలు చక్కగా గుబురయ్యి, ఈ శంకుపూల మొక్కలన్నీ ఒకే చోటుండి పూలు పూస్తాయని. ఈ శంకుపూల మొక్కలు ఎక్కడ పడితే అక్కడ లేకుండా మనం చూసుకోవాలండి. ఈ విధంగా తాడు కట్టాలన్నమాట. ఈ శంకుపూల మొక్కలన్నీ ఒక చోటే వేయించాను కదండీ! తాడు కట్టించి ఆ కొమ్మకి పాకేలాగా దానికి దీనికి సపోర్ట్‌గా ఒక కర్ర పాతి ఈ విధంగా తాడుతోటి కట్టించేసానండి. దగ్గరకంటూ కోయించేసాను ఇవి కూడా. ఏమవుతుందంటే వర్షాలు పడతాయి కదా! ఇంకా ఇవి మొండి మొక్క అండి. చక్కగా చాలా తొందరగా పాకుతాయి అన్నమాట. పాకి ఒకే చోట మంచి గుబురు తయారయ్యి శంకుపూలన్నీ ఒక చోట గుత్తులు గుత్తులు పోస్తాయి అన్నమాట. ఇలా మనం క్లీన్ చేసుకునేటప్పుడు మనకు అవసరమైన మొక్కలన్నీ ఒక చోట పెట్టుకోవాలండి. లేకపోతే ఈ శంకుపూల మొక్కలు మనం కూరగాయ పాదుల్లో టబ్స్‌లో ఉన్నాయనుకోండి, అలానే వదిలేసామనుకోండి, కూరగాయ పాదుల కంటే వేగంగా పెరిగిపోయి అసలు కూరగాయ పాదులని కూరగాయ పాదులు పాకకుండా ఇవే ఆక్రమించేస్తాయండి మొత్తం. అలా ఉంటే మనకి బాగోదు కదండీ! అందుకని సెపరేట్‌గా ఉండాలన్నమాట. చూడండి, ఇలా కట్టించేసామనుకోండి, ఇక శంకుపూల మొక్కలన్నీ ఓ చోట ఉంటాయన్నమాట. చక్కగా పాకి పైన పూలు పూస్తాయి. ఇంక ఇవి కూడా మందార మొక్కలండి. మా ఇంట్లో చాలా రకాల మందారాలు ఉన్నాయండి. తెల్ల మందార ఉంది, తర్వాత పింక్ కలర్ మందార ఉంది, వైట్ కలర్ ఉంది, ఇంకా ముద్ద మందార ఉంది, రేఖ మందార ఉంది. అవన్నీ దగ్గరికి కట్ చేయించేసానండి. ఇది నందివర్ధనం అండి. కొమ్మలు రెమ్మలైపోయి గుబురైపోయింది. కాబట్టి నందివర్ధనం కొమ్మలు కూడా కిందికంటూ కట్ చేయించేసాననమాట. చూసారు కదా! మొత్తం ఇదంతా చూడండి ఎలా పెరిగిపోయినాయో. ఇప్పుడు మీకు కనపడేదంతా కూడా వాము మొక్కలండి. ఇష్టం వచ్చినట్టు వాము మొక్కలు, కాకర మొక్కలు అన్నీ. ఈ వాము చాలా మంచిదండి ఆరోగ్యానికి. కానీ ఇలా గుబురైపోతే మనకి భయం కదండీ! ఇందులో ఏమన్నా పాములు దూరతాయి కదా! ఇవన్నీ పనికొచ్చే మొక్కలే. కానీ తప్పదు. తీస్తుంటే ప్రాణం ఉసూరుమనిపిస్తది. అయ్యో! తీసేస్తున్నాం కదా అని. కానీ అది అలా ఉంచేసామనుకోండి, అందులో ఏ పాము ఉందో మనకు తెలీదు. అందుకనే ఇక కుండీలో కొంచెం వాము మొక్కలు కొద్దిగా ఉన్నాయండి. అలా ఉంచేసి ఈ కింద అంతా బోలెడంత వాము మొక్కలు పెరిగిపోయినాయండి. వామాకు అసలు పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంచిదండి ఆరోగ్యానికి. అయినా ఇక నేను తప్పదు కాబట్టి తీయించేసానండి మొత్తం. ఇగోండి శంకుపూల మొక్కలు చూశారు కదా! ఇవన్నీ ఇలా తీయించేసి నేను ఇంతకుముందు మీరు చూశారు కదండీ! అక్కడ నాటించానన్నమాట. ఈ విధంగా శంకుపూల మొక్కలన్నీ ఎక్కడెక్కడున్నాయో టబ్స్‌లో కావచ్చు, గార్డెన్‌లో కావచ్చు, అక్కడక్కడ మొలిసిన మొత్తం మొక్కలన్నీ తీయించేసి వాటన్నిటిని ఒక్క చోట నాటించేసానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అక్కడ పచ్చగా గుబురు అదంతా కూడా వామ మొక్కలేనండి. వామాకు చాలా మంచిదండి. చక్కగా మనం భోజనం చేసిన తర్వాత రోజు ఒక ఆకు నమిలేమంటే పచ్చిది. మరి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. ఆహారం చక్కగా జీర్ణం అయిపోతుందండి. ఇంకా బజ్జీలు కూడా వేసుకున్నా చాలా బాగుంటాయండి వామాకు బజ్జీలు. ఇగో చూసారు కదా! శంకుపూల తీగలు ఎక్కడ పడితే అక్కడ పాకేసినాయండి. ఇదంతా కాకర అండి. అసలు మొత్తం అల్లుకుపోయింది. ఈ కాకర చిట్టి కాకరకాయలండి, చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఒక్కసారి మనం వేసుకున్నామంటే ఇంక తర్వాత సంవత్సరం నుంచి మొత్తం అసలు వాటికవే గింజలు పడిపోయి, రాలిపోయి, గుబుర్లు అయిపోయి వాటికవే వచ్చేస్తాయండి. మళ్ళీ మనం అసలు విత్తనం వేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా గుబురైపోయిందని నేను ఉంచితే బోల్డన్ని కాకరకాయలు కాస్తాయి కానీ నేను తీయించేసానండి. ఇదంతా కూడా బుషీగా అయిపోయిందనమాట. నీట్గా ఉండాలి. వర్షాకాలం మాత్రం మనకి మొక్కలంటే ఎంత ప్రేమ ఉన్నా కానీ తప్పనిసరిగా గార్డెన్ మనం క్లీన్ చేయించుకోవాలండి. మట్టి నేల కనపడేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఈ కాకర తీగ తీసేస్తుంటే నాకు చాలా ప్రాణం ఉసూరుమందండి. అయినా తప్పదు, మరి ఏం చేస్తాం. అన్నీ పెంచాలంటే పెంచలేం కదండి. అందుకని ఇదంతా కూడా మొత్తం తీయించేసాను. ఎందుకంటే ఇక్కడే మళ్ళీ బాత్రూమ్లు అవి కూడా ఉంటాయండి ఈ ప్లేస్లోనే, కాకర గుబురు దగ్గరే. అందుకని కొంచెం బయట భయం అనిపిస్తుంది అని చెప్పి ఇదంతా కూడా నేను తీయించేస్తున్నానండి. చూసారు కదా! మొత్తం ఎక్కడ కొమ్మలు ఉన్నా కానీ మొత్తం కిందికంటూ కట్ చేయించేసానండి మొత్తం అన్నీ కూడా. మళ్ళీ అన్ని చిగుర్లు వచ్చేస్తాయి. ఇలా కట్ చేయిస్తేనే మనకి చెట్లు గున్నలాగా గుండ్రంగా అందంగా పెరుగుతాయండి. ఇంకా చాలా అందంగా ఉంటాయి అన్నమాట.
చూసారు కదా, ఈ విధంగా ఎక్కడ కుండీలు ఉంటే అక్కడ మొత్తం అన్నీ నేను ఎండిపోయిన కొమ్మలు తీయించేసాను. ఇంకా గుబుర్లు, పిచ్చి మొక్కలు అన్నీ కూడా తీయించేసి, ఇది కానుగ చెట్టు అండి. ఇది బాన్సాయి చెట్టు అనమాట. ఇది కూడా తీయించేసాను నేను. సరే కదా, ఈ విధంగా ఇది మందార అండి. మందార చెట్టు కూడా దగ్గరికంటూ కట్ చేయించేసాను. చెప్పాను కదా మా ఇంట్లో చాలా రకాల మందారాలు ఉన్నాయని, అవి కూడా కట్ చేయించేసానండి. మొత్తం ఈ విధంగా వర్షాకాలం ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి. పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, అవి కూడా చాలా కిందికి వచ్చేస్తాయి కొమ్మలు. మనకి ఎండ తగలదండి. మనకి ఇంట్లోకి సూర్యరశ్మి రావాలి, మొక్కల్లోకి సూర్యరశ్మి రావాలి, మన భూమి సూర్యరశ్మి తగలాలి. అలా అప్పుడే బ్యాక్టీరియా లేకుండా మనకి బాగుంటుందన్నమాట. అందుకని మనకి ఈ వర్షాకాలం ఎంత ఎండ తగిలితే మనం ఇంట్లో వాళ్ళం అంత ఆరోగ్యంగా ఉంటాం, మన మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఉసిరి చెట్టు అండి. ఇది కూడా నేను కట్ చేయించేసానండి. మళ్ళీ చక్కగా కొత్తగా చిగుర్లు వస్తాయిలే అని చెప్పి ఇది కూడా కట్ చేయించేసాను. తీయించేసానండి మొత్తం ఇదంతా కూడా. చూసారు కదా, ఇంకా ఇక్కడ కరివేపాకు మొక్కలండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయండి. అవన్నీ కూడా తీయించేసాను. ఎందుకు, పెద్ద చెట్టు బోళ్ళంత కరివేపాకు అండి. అందుకని మొత్తం పెద్ద చెట్టే ఉంది కదా అని చెప్పి అక్కడక్కడ ఉన్నటువంటి కరివేపాకు మొక్కలు కూడా నేను తీయించేసానండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎండ తగలాలండి. అందుకని మన ఇంట్లో పెద్ద చెట్లు ఉన్న ఎండ తగిలేలాగా కొమ్మల కిందికంటూ వాలిపోతే వాటిని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వర్షాకాలం తప్పకుండా ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. మనకి సూర్యరశ్మి అనేది ఈ కాలం చాలా అవసరం అన్నమాట. ఇంకా ఏ మొక్క అయినా సరే గుర్తుపెట్టుకోండి, అది కూరగాయ మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, ఇంకా పూల మొక్కలు కావచ్చు, మనం కనుక కుండీలో వేసుకుంటే కుండీలో కింద మట్టి మనకు కనపడాలి, కిందికున్న ఆకులన్నీ కట్ చేసేయాలి. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలండి. ఒకటి, మనకి అక్కడ పురుగు పుట్ర చేరకుండా ఉంటుంది. రెండవది ఏంటంటే, ఆ మట్టికి ఎప్పుడు కూడా ఎండ తగలాలి, గాలి తగలాలి. లేదంటే ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఆకుల ద్వారా ఆ మొక్కకి వ్యాపించి ఆ మొక్కలు పాడైపోతాయండి. ఇక చూసారా, ఈ కుండీలో ఒకటి పువ్వు దానిమ్మ మొక్క ఉందండి, చిన్న మొక్క. అది కూడా నేను దగ్గర కట్ చేయించేసాను. దాంట్లోనే వామాకు చెట్లు ఉందండి. వామాకు క్రీపర్ లాగా పెరిగింది. అదొక్కటి నేను ఉంచి మిగిలింది తీసేసాను అనమాట. ఇది ఒక శంకుపూల మొక్క అండి, కుండీలో ఉంది. ఆ కుండీలోది అలానే ఉంచేసానండి, తర్వాత మళ్ళీ గుబురు అవుతుందని. ఇక వామాకు అండి, చుట్టూ ఉన్నటువంటి ఆ కొమ్మలు, ఎక్స్ట్రా ఉన్న కొమ్మలన్నీ, వామాకు కొమ్మలన్నీ తీయించేసి ఆ మొదలు ఒక్కటి ఉంచాను. ఆ తర్వాత మళ్ళీ పైకి పాకినప్పుడు ఆ వామాకు మనం కోసుకోవచ్చు అని చెప్పి కింద ఏమీ లేకుండా తీయించేసాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి శంకుపూలు, ఇంకా కాకర. ఈ రెండు మాత్రం మొత్తం పుష్కలంగా ఉన్నాయండి. అక్కడ మాకు గోడవారమట మొత్తం అంతా కూడా కాకర ఉంటుందండి. అదంతా కూడా కాకర విత్తనాలు పడి గుబురైపోతుంది అనమాట. కాకపోతే మరి బోల్డన్ని కాయలు కాస్తాయి, కానీ పాపం ఇప్పుడిప్పుడే పువ్వులు వేస్తున్నాయండి. కొద్ది రోజులు ఆగితే కాయలు కాస్తాయి, కానీ చాలా గుబురుంది. ఎందుకన్నా మంచిదని నేను అదంతా కూడా కొన్ని మొక్కలుంచి తీయించేస్తున్నానండి అదంతా. చూసారు కదా, అలా మనకి అవసరం లేని మొక్కలు తీయించేసుకోవాలండి. తీయించేసుకుంటేనే మళ్ళీ మనకి భూమి అంతా కూడా హెల్తీగా అవుతుందన్నమాట. ఈ విధంగా మనం గార్డెన్ అంతా కూడా వర్షాకాలం తప్పనిసరిగా నీట్గా చేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం పిచ్చి మొక్కలు ఎక్కడెక్కడున్నా మొత్తం అన్నీ తీయించేసానండి ఈ విధంగా. చూడండి, అక్కడ దొండపాదు ఉందండి. ఆ దొండపాదు చుట్టూ బోల్డన్ని శంకుపూల మొక్కలు వచ్చేసినాయి, కరివేపాకు మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నాయండి. అవన్నీ తీయించేసాను. ఒక బొప్పాయి మొక్క ఉందండి, అది మాత్రం ఉంచాను. ఈ విధంగా ఇలా తీసేటప్పుడు ఆ దొండపాదు తీగలు కట్ అయిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే ఆ దొండపాదు మనకి చాలా అవసరం కదండి. దొండపాదు మొత్తం పురుగు తినేసిందండి ఆకులన్నీని. మరి వర్షాలు బాగా విపరీతంగా కురిసినాయి కదండి. లేదంటే మనం చక్కగా బూడిద చల్లేమంటే అసలు ఒక్క గొంగళి పురుగు కనపడదండి. అంత భయం అన్నమాట. గొంగళి పురుగుకి బూడిదంటే విపరీతమైన భయం అండి. ఒక్క గొంగళి పురుగు మనకు కనిపించదు. అందుకని బూడిద నేను వేసవికాలంలోనే తెచ్చుకుని స్టోర్ చేసి పెట్టుకున్నానండి.
దాన్ని కొంచెం వర్షాలు తగ్గగానే మొత్తం ఆకులన్నిటికీ మళ్ళీ నేను బూడిద చల్లిస్తానన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న కొమ్మలు ఉంటాయండి, ఎండిపోయిన కొమ్మలు కూడా మనకి వేసవికాలం రాలుతూ ఉంటాయి. అందులోని కోతులు వస్తాయి కదండి, ఆ కోతులు ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకేసరికి ఆ ఎండు పుల్లలు కూడా రాలుతాయి అన్నమాట. ఇదిగో ఈ విధంగా సపోటా కొమ్మలు బాగా కిందికి వచ్చేసినాయండి. ఆ కొమ్మలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసామన్నమాట. ఎందుకంటే ఎండ తగులుతుందండి, లోపలికి ఎండ వస్తుంది అనమాట. ఎండ వచ్చి ఆ చెట్టు కింద ఏమన్నా కుండీలు ఉన్నాయనుకోండి, ఆ కుండీలకి చక్కగా గాలి వెలుతురు తగులుతాయండి. కాబట్టి మనకి వర్షాకాలం తప్పకుండా మన ఇంట్లోకి సూర్యరశ్మి రావాలండి, సూర్యుని కిరణాలు ఖచ్చితంగా పడాలన్నమాట. మనకి వేసవికాలం అనుకోండి, ఎంత కొమ్మలున్నా కానీ పర్వాలేదండి, ఎన్ని కొమ్మలున్నా మనం అలా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత గుబురు ఉంటే అంత చల్లదనం ఉంటుంది మనకి. మరి వర్షాకాలం మాత్రం మొత్తం ట్రిమ్ చేయించేయాలండి, కొమ్మలన్నీ కట్ చేసేయాలి, కిందికంటూ ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేయాలి. అలా కట్ చేసుకుంటే మనకి చక్కగా లోపలికి ఎండ తగులుతుంది, ఇంకా గాలి కూడా తగిలి మట్టి ఎప్పటికప్పుడు ఆరిపోతుందండి. చూసారు కదా, ఇది సపోటా కొమ్మలు అనమాట. పిందెలు ఉన్న కొమ్మలు ఉంచేసి మిగిలిన కొమ్మలన్నీ కూడా కట్ చేసాం. ఈ పాల సపోటా సంవత్సరం అంతా కాయలు కనపడుతూనే ఉంటాయండి. కాకపోతే ఈ కాయలు కోయడం చాలా కష్టం అండి, చాలా హైట్లో ఉంటాయి. ఈ సపోటా చెట్టు కొమ్మలు ఎక్కడానికి అనువుగా ఉండవండి, తొందరగా విరుగుతాయి. మామిడి చెట్టు కంటే ఎక్కేసి కోసేస్తారు, కానీ సపోటా చెట్టు ఎక్కడానికి భయపడతారండి. ఈ కొమ్మలు చాలా పెళుసుగా ఉండి తొందరగా విరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చాలా కాయలు కొయ్యకుండా చెట్టుకే వదిలేయడం అవుతుందండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం గార్డెన్ అంతా నీట్ అయిపోయిందండి. చూడండి, కొమ్మలన్నీ కట్ చేసేసాం. నందివర్ధనాలు, మందారాలు ఇవన్నీ కట్ చేయించేసి ఈ విధంగా కుండీలన్నీ కూడా ఇక్కడ పూల కుండీలు సెట్ చేయించేసానండి. ఇక్కడ హౌజ్ ఉంటుంది, ఇక్కడ ఎండ పడుతుందండి, ఇక్కడ కొంచెం పూల మొక్కలకి ఎండ పడాలి కదా, అందుకని ఇది రామాఫలం మొక్క అండి. ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది, రామాఫలం చెట్టు ఉంది, ఇక్కడ సపోటా చెట్టు అండి పెద్దది అది. ఇక చిన్న కుండీలో జాజిపూల చెట్టు, అదే అండి, మీరు ఏమంటారు, జాజిపూలు అంటారు, మేము రాధా మనోహరం అంటాం. అది పసుపు మొక్క అండి. చూడండి గార్డెన్ ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో. ఇలా చేయించేసుకోవాలి. ఇలా నీట్ చేసిన తర్వాత ఒకసారి భూమి అంతా గుల్లగుల్ల చేసేసుకుని, కొంచెం ఎండ బాగా ఉన్న రోజున కొంచెం ఎండలు తగ్గిన తర్వాత మనం ద్రవజీవామృతం తయారు చేసుకుని కళ్ళాపు చల్లినట్టు చల్లేసామనుకోండి, ఇదంతా మంచిగా ఎర్త్వామ్స్ వచ్చేస్తాయండి భూమిలోంచి. ఈ భూమి అంతా కూడా సారవంతం అయిపోతుంది అనమాట. ఇప్పుడు వర్షాకాలం చేయలేమండి, కొంచెం వర్షాలు తగ్గాలి, వర్షాలు తగ్గితేనే మనకి వాసన రాకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇలాంటి చోటికి పాములు రావండి. ఒకవేళ పొరపాటున దారి తప్పి పాము వచ్చినా ఇక్కడ మనకి దాక్కోవడానికి ఎక్కడ అవకాశం లేదు అని చెప్పి మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతాయండి. ఇది మా కంపోస్ట్ పిన్ అండి. చూసారా, నేను వేసవికాలం కుండీలు నింపినప్పుడు చాలా వరకు కంపోస్ట్ వాడేశాను, అయినా సరే ఇంకా ఉంది. అందుకనే ఇంకా నేను ఈసారి ఆకు పారబోయించేసానండి, లేదంటే బ్రహ్మాండమైన ఎరువు తయారైపోతుంది ఆకంతాను. చూసారు కదా, ఈ డబ్బాలో తమలపాకు మొక్క అండి. ఈ తమలపాకు కూడా నేను మొత్తం అన్ని కింద పాకేస్తే అవన్నీ పైకి కట్టించానండి, పైకి పెట్టి తాళ్ళతోటి కట్టించాను అనమాట, కింద గుబుర్లు లేకుండా. చూసారు కదా, తమలపాకు కూడా మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాలండి. ఇది మా జామ చెట్టు అండి, అక్కడో తమలపాకు గుబురు ఉంది, అది కూడా కింద అంతా అల్లుకుపోతే అదంతా తీసి మళ్ళీ పైకి నేను కట్టించాను. చూసారు కదా, చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇంకా ఇక్కడ దొండపాద ఉంటుందండి. దొండపాద ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా, ఒక్క ఆకు కూడా లేకుండా ఇది దొండపందిరి పురుగు మొత్తం తినేసిందండి ఆకు. వర్షాల మూలంచి బూడిద చల్లట్లేదండి నేను, బూడిద చాలా బాగా పనిచేస్తుందండి. ఈసారి నేను బూడిద ఎలా చల్లాను అనేది కూడా మీకు నేను ఒక వీడియో పెడతానండి. చూసారు కదా, ఇదంతా వాము చెట్లు ఉండేనండి, బోల్డంత వాము మొక్కలు. అవన్నీ తీసేస్తుంటే నాకైతే ప్రాణం సూరుమంది, కానీ తప్పదండి, తీసేసాను. చాలా ఈజీగా పెరుగుతుంది వాము, 2 కొమ్మలు ఇందులో వేసుకున్నా కానీ. అదంతా కాకర ఉండేనండి, ఆ కాకర అంతా కూడా తీయించేసాను, లేదంటే బోల్డ్ కాయలు కాసును.
ఇది వంగ మొక్కలు కూడా కట్ చేయించేసానండి. డ్రాగన్ ఫ్రూట్, వంగ 2 ఒకే దాంట్లోనే. చూసారా ఇదంతా కాకర ఉండేదనమాట. ఆ కాకర గింజలు పడి దానంతట అవే మొలుస్తాయండి. నేను వేసినవి కాదు. అలాగే ఇందులో కూడా ఇవన్నీ కూడా బోన్సాయి మొక్కలండి. దగ్గరకంటూ కట్ చేయించేసాను ఇవన్నీ. మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇవి పసుపు మొక్కలండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. పసుపుకు మాత్రం ఏ చీడ పట్టదండి. పసుపు మొక్కలు ఇప్పుడు ఇన్ని మొక్కలు పురుగులు తిన్నాయి చూడండి. వంకాయ మొక్కలు ఎలా పురుగు తినేసినాయి. నేను అన్నీ బూడిద చల్లించేసానండి. మొక్కలు కట్ చేయించేసి ఆ మట్టి నేల మీద బూడిద చల్లేసాను అనమాట. ఎందుకంటే బూడిద వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ భూమిలో ఆ మట్టిలో తడి ఎక్కువ ఉంటే ఆ తేమని ఇది పీల్చుకుంటుందండి. బూడిద ఒకవేళ తడిసినా కానీ గరుగ్గా అలానే ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఈ మట్టిలో ఏమైనా సూక్ష్మజీవులు కానీ, గాజు పురుగులు కానీ, ఇంకా బొంత పురుగులు కానీ, గొంగళి పురుగులు కానీ ఉన్నాయనుకోండి, అవి పారిపోతాయి అన్నమాట. మొక్కలు హెల్తీగా తయారవుతాయండి. బూడిద మొక్కలకి చాలా మంచిదన్నమాట. కాబట్టి అనుష్కలాగా పుల్లలు ఏరుకోవాలన్న వీడియో ఉందండి నా ఛానల్లో. ఆ ఛానల్లో బూడిద ఉపయోగాలు ఏంటో మీకు నేను చెప్పానండి. అది ఆ వీడియో మీరు చూస్తే బూడిద మనకి మొక్కలకి ఎన్ని రకాల ఉపయోగపడుతుంది అనేది ఆ వీడియోలో ఉంటుందండి. చూసారు కదా ఈ విధంగా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు తీయించేసాను. కొన్ని పురుగు తినేసింది కదండి, గొంగళి పురుగు తినేసిన ఆకులు కూడా తీసేసి దూరంగా పారేసి మొత్తం మొక్కలకి అన్నిటికీ ఈ విధంగా బూడిద చల్లించేసానండి. చూసారు కదా, ఇదండి ఈరోజు నేను చేసినటువంటి గార్డెన్ వర్క్. మొత్తానికి గార్డెన్ అంతా క్లీన్ చేయించేసి ఎక్కడ పిచ్చి మొక్కలు కానీ, కలుపు మొక్కలు కానీ, పనికిరాని మొక్కలు కానీ, చెత్త చెదారం కానీ లేకుండా ఈ విధంగా నేను నా గార్డెన్ పనులు చేయించుకున్నానండి. ఇవన్నీ నా బోన్సాయి మొక్కలండి. తర్వాత మీకు నేను బోన్సాయి వీడియో కూడా మీకు నేను తర్వాత చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.